నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు స్వర్గస్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి స్కీమే కదా. మరి ఆయన తీసుకొచ్చిందని నువ్వే నిలబెట్టినప్పుడు నువ్వేం గౌరవిస్తున్నట్టు నీ నాయకుడిని? ఈ పథకం వల్ల ఇప్పటికీ లక్షలాది మంది విద్యార్థులు, పేద బడుగు బలహీనటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిర్రు. అదేవిధంగా మారుమూల గ్రామాల నుంచి కూడా చదువుకోవడం కోసం విద్యార్థులు ముందుకు వస్తున్నారు. ఈరోజు నువ్వేం నిరూపించదగినవు? నిన్న కాక మొన్న ఒక చైన్ స్నాచర్, ఒక దొంగ పోలీసు అని పొడిచి చంపిడు నిజామాబాద్లో, కేవలం చదువు లేకపోవడం వల్లనే. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కుట్రలకు కనుక పాల్పడితే రేపు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు లేక, చదువు లేక నిరుద్యోగులుగా మారి ఉపాధి అవకాశాలు దొరకక ఒక దొంగలుగా, చైన్ స్నాచర్గా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే బీహార్ నుంచి, అస్సాం నుంచి, రాజస్థాన్ నుంచి దొంగలు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే అట్లా జరుగుతూ ఉంది. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి తలపించే విధంగా మీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. ఇప్పటికే యాజమాన్యాలు కళాశాలకు తాళాలు వేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే యాజమాన్యాలు కూడా రోడ్డు మీదకి, ఉద్యమాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి నీ రాష్ట్రంలో, నీ ప్రభుత్వంలో దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చిత్తశుద్ధితో విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోతే, విద్యాశాఖకు మంత్రిని కేటాయించి సుపరిపాలన ఇవ్వకపోతే వెంటనే తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 8,100 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలుంటాయి, కళాశాలకు తాళాలు పడతాయి, విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తారు. నీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కుప్పగూలేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావంటే ఈ విద్యార్థులు పెట్టినటువంటి భిక్ష అనేది మర్చిపోవద్దు. తక్షణమే నువ్వు విడుదల చేయకపోతే మాత్రం పెండింగ్లో ఉన్నటువంటి నిధులను ఈ యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలుంటాయి. యాజమాన్యాలకు, విద్యార్థులకు అండగా నిలబడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.